విద్యార్థులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ని కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1990లలో అలాగే దాదాపు 2010-2015 దాకా గ్లోబలైజేషన్ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి పెద్దగా అవరోధాలు లేకుండా సాగిపోయిందనమాట. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి చాలా అవరోధాలు వస్తున్నాయి. వీటి గురించి 4-5 ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్తాను. ILO IHD ఈ మధ్య రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈరోజు రియల్ వేజెస్ గురించి గత 10 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేటువంటి దాని మీద మీకు 4-3 ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. అలాగే రికార్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $643 బిలియన్ చేరాయి. ఈ సందర్భంగా అసలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏమిటి, వాటిలో ఉన్నటువంటి 4 కాంపోనెంట్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతేకాకుండా ఎక్స్టర్నల్ డెట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అంటే ఏమిటి, అలాగే పార్టిసిపేటరీ నోట్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ, వీటన్నిటి గురించి రాగల 20-25 నిమిషాల సేపు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది మెర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డేటా కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఈ సందర్భంగా ఈ స్టాటిస్టిక్స్లోకి వెళ్లే ముందు మీకు 3-4 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా దాదాపు 1.8% ఉంది. ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా దాదాపు 1.8 నుంచి 1.9% ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అయితే ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా దాదాపు 3.5 నుంచి 4% ఉంది. ఈ 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా కేవలం 1.8-1.9% మాత్రమే. గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా దాదాపు 3.5 నుంచి 4% దాకా ఉంది. అంటే ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా అంటే మన దేశం షేర్ ప్రపంచ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఉన్న షేర్తో పోలిస్తే డబుల్ అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో మన దేశానికి సంబంధించినంత వరకు లో వాల్యూ ఎక్స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ అంటే ఏమిటి, కంప్యూటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కావచ్చు, అలాగే హై ఎండ్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావచ్చు, సెమీ కండక్టర్ రిలేటెడ్ కావచ్చు. ఇవన్నీ కూడా హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ అనమాట. మన దేశానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మనం దాదాపుగా 70% దాకా లో వాల్యూ ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా లో వాల్యూ ఎక్స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అని చూస్తే దాంతో పోలిస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్తో పోలిస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఫాస్ట్గా ఉంది. అది మనకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకు చాలా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దాని నుంచి మనని కాపాడగలుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరగటం అనమాట. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే గత 10 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, జాగ్రత్తగా వినండి, గత 10 సంవత్సరాల కాలంలో యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయని చెప్పచ్చు. మన ఎక్స్పోర్ట్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే తగ్గుతున్నాయి. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. న్యూమెరికల్ వాల్యూలో పెరగచ్చు కానీ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి తగ్గుతున్నాయి. సరే, 2022-23 డేటాతో పోలిస్తే 2023-24 డేటా కంపేర్ చేద్దాం. మనం 2022-23 డేటాకి వెళితే మన ఎక్స్పోర్ట్స్ $448 బిలియన్, $448 బిలియన్. అలాగే ఇంపోర్ట్స్ $716 బిలియన్. ఇంపోర్ట్స్ ఏమో $716 బిలియన్, అలాగే ఎక్స్పోర్ట్స్ ఏమో $448 బిలియన్. ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ మీరు చూస్తే దాదాపు $268 బిలియన్ ఉండేది. $268 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉండేది. ఇప్పుడు
ఈ ఆర్థిక సంవత్సరానికి చూస్తే ఈ 448 కాస్త 437 అయింది, అంటే 3% తగ్గింది. అలాగే ఇంపోర్ట్స్ విషయానికి వస్తే 5-6% తగ్గి ఇప్పుడు 677కి వచ్చింది. డిఫరెన్స్ ఎంత అయింది? ఇప్పుడు $240 బిలియన్ అనమాట. సో మన ట్రేడ్ డెఫిసిట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి $240 బిలియన్. అంతకుముందు సంవత్సరం దాదాపు $268 బిలియన్ ఉండేది. అది $240 బిలియన్ వచ్చింది. ఎందుకంటే 2023-24 సంవత్సరంలో, అంటే ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను, మన ఎక్స్పోర్ట్స్ 3% తగ్గితే ఇంపోర్ట్స్ 6% తగ్గాయి. అర్థమైంది కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే $240 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్లో దాదాపు 3వ వంతు చైనాతో ఉంది. 3వ వంతు అంటే దాదాపు $80 బిలియన్ మన ట్రేడ్ డెఫిసిట్ చైనాతో ఉంది. తర్వాత ట్రేడ్ సర్ప్లస్ విషయానికి వస్తే మన దేశానికి ట్రేడ్ సర్ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఉందన్నమాట. ఈ 2 విషయాలు మర్చిపోకండి. తర్వాత 1990లలో దాదాపు 2015వ సంవత్సరం దాకా గ్లోబలైజేషన్, ముఖ్యంగా గ్లోబల్ ఎక్స్పోర్ట్స్, గ్లోబల్ ఇంపోర్ట్స్ చూస్తే అక్కడ పెద్దగా అవరోధాలు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఏ దేశానికైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి అలాంటి అవరోధాలు ఏమిటి అంటే హెడ్ విండ్స్ అంటాం కదా. మనం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురుగా గాలి వీస్తుంది అనుకోండి, మన సైకిల్ తొక్కలేం ఫాస్ట్గా. వాటిని హెడ్ విండ్స్ అంటాం. వెనక నుంచి గాలి వచ్చిందనుకోండి, మన సైకిల్ తోసేసుకుని వెళ్ళిపోతుంది. వాటిని టెయిల్ విండ్స్ అంటాం. హెడ్ విండ్స్, టెయిల్ విండ్స్ ఇవన్నీ కూడా తరచుగా ఎకానమీలో వాడుతూ ఉంటారు. సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ హెడ్ విండ్స్ ఏమిటి? ఒకటి ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. చాలా దేశాలు ఏం చేస్తున్నాయి, గ్లోబల్ సప్లై చైన్స్ని చైనా నుంచి మనం పక్కకు తప్పించాలి. వీలు కాకపోతే చైనాతో పాటుగా ఇంకొక దేశంలో, వియత్నాం కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో మనం ఈ యొక్క సప్లై చైన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్కి సంబంధించి చైనా +1 స్ట్రాటజీ అడాప్ట్ చేయాలి. చైనా నుంచి వీలైతే సప్లై చైన్స్ని డీలింక్ చేయాలి. వీలు కాకపోతే మన ఫ్రెండ్లీ కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే దాని మిత్ర దేశాలు, వాటి ఫ్రెండ్లీ కంట్రీస్లో ఇలాంటి వాటిని అంటే సప్లై చైన్స్ని ఏర్పాటు చేశారనుకోండి, రాబోయే కాలంలో ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, ఉదాహరణకి చైనా తాయివాన్ని తీసేసుకుందనుకోండి, చైనా ఏం చెప్తుంది, తాయివాన్ మా దేశంలో భాగం అని చెప్తుంది. ఎప్పుడైనా సరే ఫోర్స్ ఉపయోగించి తాయివాన్ని తీసుకుంటే ఏమవుతుంది, సెమీ కండక్టర్ సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెమీ కండక్టర్ ఇకోసిస్టమ్ని డెవలప్ చేస్తోంది. అలాగే సెమీ కండక్టర్ ఇకోసిస్టమ్కి సంబంధించి ఫ్రెండ్లీ కంట్రీస్లో ఏర్పాటు చేయాలి అన్నటువంటి డెసిషన్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంది. దీన్ని అంతటిని ఏమంటామంటే రీషోరింగ్ అంటాం, ఫ్రెండ్ షోరింగ్ అంటాం అనమాట. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్. రెండోది ఏంటి, దేశాలు అడ్డుగోడలు కట్టుకుంటున్నాయి. ఆయా దేశాల్లో ఉద్యోగాలని ప్రొటెక్ట్ చేయడానికి, ఆయా దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్కి థ్రస్ట్ ఇవ్వటానికి. అర్థమైంది కదా, ఉద్యోగాలని ప్రొటెక్ట్ చేయడానికి, ఉద్యోగాలని క్రియేట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్కి థ్రస్ట్ ఇవ్వటానికి అడ్డుగోడలు కట్టుకుంటున్నాయి. ఇంతకు ముందులాగా ఫ్రీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగటం లేదు. ఉదాహరణకి మన దేశం తీసుకోండి, ఇంపోర్ట్ టారిఫ్స్ నార్మల్గా కంట్రీ గ్రో అవుతున్న కొద్దీ ఇంపోర్ట్ టారిఫ్స్ తగ్గుతూ వెళ్ళాలి. 2015వ సంవత్సరంలో ఓవరాల్ యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్స్ 13% ఉండేవి, ఇప్పుడు అవి 18%కి వెళ్ళాయి. నార్మల్గా ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరగకూడదు. కానీ ఇక్కడ 2 ఇష్యూస్, ఒకటేంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, అలాగే రెండోది ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడం. వీటి మూలంగా ఏం చేస్తుందంటే మన ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాకి థ్రస్ట్ ఇస్తోంది. అలాగే చైనా లాంటి దేశంలో సబ్సిడీస్ ఇస్తున్నారు ప్రభుత్వాలు. అలాగే చైనా లాంటి దేశాన్ని మీరు తీసుకుంటే అక్కడ ఎక్సెస్ కెపాసిటీ, ఓవర్ కెపాసిటీ క్రియేట్ అయింది, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్కి సంబంధించి, అలాగే సోలార్ ప్యానెల్స్కి సంబంధించి. అందుకే తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇతర దేశాలకు పంపిస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోయాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రీన్ ట్రాన్సిషన్. ఉదాహరణకి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, కార్బన్ బార్డర్ ట్యాక్స్ తీసుకోండి. యూరోపియన్ యూనియన్ 2026 జనవరి 1 నుంచి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయబోతోంది. అంటే మనం చాలా వరకు కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి.
లేకపోతే మనం యూరోపియన్ యూనియన్కి 2026 తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం కష్టమైపోతుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి. యూరోపియన్ యూనియన్తో కంపాటబుల్గా మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. లేకపోతే ఏమవుతుంది, మన ప్రోడక్ట్స్ స్టీల్, అల్యూమినియం మీద వాళ్ళు ట్యాక్స్లు వేయబోతున్నారు. అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎఫెక్ట్ అవుతాయి. అంతేకాకుండా జస్ట్ ట్రాన్సిషన్, అంత ఈజీగా మనం ఒకదాని నుంచి ఇంకొకదానికి వెళ్ళలేము. ఉదాహరణకి కోల్ మాకు అక్కర్లేదు అనుకున్నారనుకోండి, సడన్గా మనం కోల్ నుంచి బయటికి రాలేము. ఎందుకంటే కోల్ మీద చాలా ప్రభుత్వ ఆదాయం వస్తోంది, అలాగే చాలా లైవ్లీహుడ్స్ ఆధారపడి ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ పాలసీస్ ఒకటి, కోల్డ్ వార్ యుఎస్ అండ్ చైనాకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మనం ఏ దేశానికైనా వెళ్ళాలంటే లేబర్ ఆర్బిట్రేజ్, అంటే ఉదాహరణకి పరిశ్రమలు చైనాకి, వియత్నాంకి వెళ్ళాలి అంటే లేబర్ కాస్ట్ తక్కువ కదా అని ఆలోచించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, టెక్నాలజీ డామినేట్ చేసేసింది లేబర్ ఆర్బిట్రేజ్ని. కాబట్టి ఏ దేశానికైతే టెక్నాలజీ ఉంటుందో, ఏ దేశానికైతే టెక్నాలజీలో మోనోపోలీ ఉంటుందో ఆ దేశాలు రాబోయే కాలంలో రాణించబోతున్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య జరుగుతున్నది టెక్నాలజీ వార్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హై అండ్ సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడేటువంటి వాటిని బ్యాన్ చేసింది. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట ప్రపంచంలో. అందుకే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. తర్వాత ILO IHT ఈ మధ్య ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. 2016వ సంవత్సరం కంటే ముందు మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ సర్వే జరిగేది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే స్టార్ట్ అయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే స్టార్ట్ అయ్యి కూడా 5-6 ఏళ్ళైంది. సో అన్ఎంప్లాయ్మెంట్ సర్వేని బేస్ చేసుకుని, అలాగే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీన్ని కూడా బేస్ చేసుకుని గత 10 సంవత్సరాల్లో రియల్ వేజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి ILO ఇచ్చిన రిపోర్టుని చూస్తే మతిపోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, యావరేజ్ మంత్లీ రియల్ ఎర్నింగ్స్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ తీసేసిన తర్వాత రియల్ వేజెస్ ఆఫ్ రెగ్యులర్ సాలరీడ్ వర్కర్స్ అని తీసుకుంటే, రియల్ వేజెస్ని తీసుకుంటే ప్రతి సంవత్సరం గత 10 ఏళ్ల కాలంలో 1% చొప్పున తగ్గిపోయాయి అన్నమాట. అంటే మీరు ఇక్కడ చూస్తే మొత్తం 10 ఏళ్ల కాలంలో చూస్తే అర్బన్ ఇండియాలో దాదాపు 7% తగ్గిపోయాయి ఓవరాల్గా. రూరల్ ఇండియా కంటే అర్బన్ ఇండియాలో రియల్ వేజెస్ తగ్గటం అనేది అది ఆమోదించదగ్గ పరిణామం కాదు. అందుకే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ డిస్ట్రెస్ ఉంది దేశంలో అని చెప్తున్నారు. గ్లోబలైజేషన్ మూలంగా కొన్ని వర్గాలే బాగుపడుతున్నాయి, అందరికీ ఆ ఫలాలు అందటం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, హౌస్ హోల్డ్ డెట్ మీరు కనుక చూస్తే ఇక్కడ పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య 40%, అంటే జీడిపితో కంపేర్ చేస్తారు 40%కి వెళ్ళిపోయింది. అలాగే అగ్రికల్చర్ మీద బేస్ అయ్యినటువంటి లేబర్ 3% పెరిగారు, 43% నుంచి 46%కి వచ్చారు. అలాగే మీరు గమనిస్తే నెట్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే హౌస్ హోల్డ్ డెట్ పెరిగింది, అన్సెక్యూర్డ్ డెట్, పర్సనల్ లోన్స్ అవి బాగా పెరిగాయి. అలాగే రియల్ వేజెస్ ప్రతి సంవత్సరం 1% తగ్గాయి. లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గత 5 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ 5% పెరిగారు, 52 నుంచి 57% దాకా. సో ఇవన్నిటినీ మీరు కోరిలేట్ చేసి చూసినప్పుడు కొంత స్ట్రెస్ ఉంది అనేది అర్థమవుతుంది. తర్వాత రికార్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీరు చూస్తే $643 బిలియన్ చేరుకున్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి, అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతాయి చూడండి. మీరు మన కరెన్సీని చూస్తే, డాలర్తో పోల్చి మన కరెన్సీని చూసినప్పుడు దాదాపు స్టేబుల్గా ఉంది, 72-73 రూపాయలు డాలర్కి. అలా స్టేబుల్గా ఉంచటం కోసం, వలటాలిటీని తగ్గించటం కోసం, ఒకవేళ ఎక్కువ డాలర్లు మన దేశానికి వస్తూ ఉంటే, మన దేశానికి డాలర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చేటువంటి డాలర్స్ మన దేశం నుంచి పోయేటువంటి డాలర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వచ్చేటువంటి డాలర్ ఇన్ఫ్లోస్ అంటాం, అవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటిని RBI సక్ చేసేస్తుంది, కొనేస్తుంది. అర్థమైంది కదా? అలా కొన్నప్పుడు ఏమవుతుంది,
అవన్నీ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్గా మారిపోతాయి. అలా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మీరు చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా $60-70 బిలియన్, $64 బిలియన్ గత ఆర్థిక సంవత్సరంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. అంటే మన దేశం మీద ప్రపంచానికి నమ్మకం ఉంది. మన దేశం బ్రైట్ స్పాట్. అందుకే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి గణనీయంగా వస్తోంది. అంతేకాకుండా ఫారిన్ రెమిటెన్సెస్, అమెరికాలో ఉద్యోగం చేసేటువంటి అబ్బాయి పంపించే డబ్బులు, అలాగే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. వీటన్నిటి మూలంగా మన దేశానికి డాలర్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి. మన దేశం నుంచి వెళ్ళిపోయే డాలర్లతో పోలిస్తే మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ దాదాపు $60-70 బిలియన్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మీ అందరికీ తెలుసు, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో కొద్దిగా డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ ఫ్లోస్ మన దేశానికి గణనీయంగా వస్తున్నాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో. సో ఇవన్నీ కలిపేసినప్పుడు మన దేశానికి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో దాదాపు $60-70 బిలియన్ మిగులుతున్నాయన్నమాట. వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్చేస్ చేసేస్తోంది. పర్చేస్ చేయటం వల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మనకి క్యాపిటల్ ఫ్లోస్ తగ్గాయి అనుకుందాం, వేరు కారణాల వల్ల మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ తగ్గి మన దేశం నుంచి వెళ్ళిపోయే డాలర్లు పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా రూపీ డాలర్ మారకం విలువని దాదాపు కాన్స్టెంట్గా ఒకే రేంజ్లో ఉంచడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు ఏం చేస్తుంది? డాలర్స్ అమ్మేస్తుంది. అప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో తగ్గటం పెరగటం అనేటువంటిది నార్మల్గా జరిగేటువంటి ప్రక్రియే. అయితే ఇలా తగ్గటం పెరగటం ఎందుకు జరుగుతుంది అనేది మీకు తెలియాలి. డాలర్స్ ఎక్కువగా మన దేశానికి వచ్చినప్పుడు వాటిని సెర్చ్ చేస్తుంది. డాలర్స్ తక్కువ వచ్చేటప్పుడు, అంటే మార్కెట్లో డాలర్ల అవసరం ఉందనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వీన్ కాలేదనుకోండి, అప్పుడేమవుతుంది? కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతుంది, $100 వెళ్ళిపోతుంది డాలర్కి. ఒకవేళ ఎక్కువ డాలర్లు వస్తున్నాయి అనుకోండి, బాగా అవసరమైన వాటికంటే ఎక్కువ డాలర్లు వస్తే డాలర్లకి డిమాండ్ ఉండదు, అప్పుడు $70 వెళ్ళిపోతుంది రూపాయి. బాగా పెరిగినా ఇబ్బందే, తరిగినా ఇబ్బందే. బాగా 100కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్స్పోర్టర్స్ లాభపడతారు. కానీ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, పెట్రోల్, డీజిల్ అవన్నీ కాస్ట్లీ అయిపోతాయి కదా. సో ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. అందుకే ఒక రేంజ్లో ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. 84, 85, 83, 84, ప్రస్తుతం అయితే 83, 84 ఆ రేంజ్లోనే మెయింటైన్ చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు. అవసరమైనప్పుడు ఆర్బీఐ డాలర్స్ అమ్ముతుంది, అవసరమైనప్పుడు కొంటుంది. దాని మూలంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హెచ్చు తగ్గులుంటూ ఉంటాయన్నమాట. సరే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 4 రకాలు. అతి ఎక్కువ అంటే $643 బిలియన్ దాదాపు 80-90% ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనమాట. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని. ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ ట్రెజరీ బాండ్స్లో కావచ్చు, ఇతరితర హార్డ్ కరెన్సీస్లో కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్లో డిపాజిట్స్ రూపంలో కావచ్చు, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో డిపాజిట్స్ రూపంలో కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే ఫారిన్ కరెన్సీ అసెట్సే ఎక్కువగా యుఎస్ ట్రెజరీ బాండ్స్లో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్ రూపంలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నా కూడా మనం మొత్తం చివరికి క్యాలిక్యులేట్ చేసేది బిలియన్ డాలర్స్, అంటే అమెరికన్ డాలర్లోనే మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపారిజన్ అనేటువంటిది ఈజీ అవుతుంది కాబట్టి. ఇక 90% ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనుకోవచ్చు, 80-90%. ఇక గోల్డ్ రిజర్వ్స్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 700 టన్నుల గోల్డ్ ఉంది. 700 టన్నులు. కొంతేమో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో పెట్టింది, కొంతేమో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాసిల్లో ఉంది కదా, స్విట్జర్లాండ్లో, అక్కడ కొంత మన దేశంలో ఉంది. ఈ మధ్య గోల్డ్ రిజర్వ్స్ని మన సెంట్రల్ బ్యాంక్ చాలా ఇతర దేశాల్లాగానే పెంచుకుంటూ పోతుందన్నమాట. ఇక మూడోది ఏమిటి? ఎస్టీఆర్. ఇది ఒక రిజర్వ్ ఎసెట్గా మన ఐఎంఎఫ్ క్రియేట్ చేసింది. ఐఎంఎఫ్ క్రియేట్ చేసి ప్రతి దేశానికి వాళ్ళ కోటాలని అనుసరించి అలాట్ చేస్తుందన్నమాట. అలాగే రిజర్వ్ ట్యాంక్కి అక్కడ మన దేశం, అక్కడ మన కరెన్సీని అక్కడ ఐఎంఎఫ్కి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. అది రిజర్వ్ ట్యాంకీలా ఉపయోగపడుతుందన్నమాట. సో ఇట్లా 4 విభాగాలుగా. ఇక ఈ రెండింటికి సంబంధించి నేను మళ్ళీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ ఎస్టీఆర్స్ అలాగే రిజర్వ్ ట్యాంక్కి సంబంధించి వచ్చేవారు ఇంకా 2-3 క్వశ్చన్స్ అడిగి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, 4 విధాలుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అన్నిటికంటే ఎక్కువ ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఇక రెండోదేమో ఈ గోల్డ్ రిజర్వ్స్ మన దేశం పెంచుకుంటూ పోతోంది. మూడోదేమో ఎస్టీఆర్, నాలుగోదేమో రిజర్వ్ ట్యాంక్కి పొజిషన్ అన్నమాట. ఈ 2 కూడా మీరు IMFకి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. సరే, తర్వాత ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏమిటి? ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏముంది? ఇతర దేశానికి వెళ్ళి డబ్బులు వడ్డీకి తెచ్చుకోవటం. అంటే వాళ్ళకి వడ్డీ పే చేస్తాం, ఇతర దేశానికి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకుంటాం. ప్రభుత్వాలు తెచ్చుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీ తెచ్చుకోవచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ తెచ్చుకోవచ్చు. అలాగే ఈ NRI డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు అక్కడ NRI డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్టర్నల్ డెట్ కిందే వస్తాయి. వాళ్ళు డిపాజిట్ చేస్తారు. 3 రకాల అకౌంట్స్ ఉంటాయి కదా, NRO అకౌంట్, NRE అకౌంట్, FCNR అకౌంట్, రకరకాల అకౌంట్స్ ఉన్నాయి కదా ఈ NRIస్కి. వాళ్ళు ఇలా డబ్బుల్ని డిపాజిట్ చేసినప్పుడు అవి ఇండియన్ బ్యాంక్స్కి వస్తాయి కదా, మనం వాడుకుంటాం కదా, అది కూడా ఎక్స్టర్నల్ డెట్ కిందే వస్తుంది. అర్థమైంది కదా, NRI డిపాజిట్స్ కూడా ఎక్స్టర్నల్ డెట్ కిందే వస్తుంది. అలాగే ఇంటర్ కంపెనీ లెండింగ్, ఉదాహరణకి హ్యుండై ఇక్కడ ఇండియాలో ఉంది, కొరియాలో ఉంది, అక్కడి నుంచి అప్పులు తెచ్చుకుందనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సబ్సిడరీ అది కూడా ఎక్స్టర్నల్ డెట్ కిందే వస్తుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ డెట్ అనేది దాదాపు $630-640 బిలియన్. ప్రస్తుతం మీరు గమనిస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎక్స్టర్నల్ డెట్ ఉందన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ డెట్ $630-640 బిలియన్ సావరిన్ డెట్ అంటే గవర్నమెంట్ బారో చేసినటువంటిది కేవలం $130 బిలియన్ మాత్రమే. అంటే టోటల్ ఎక్స్టర్నల్ డెట్లో మీరు చూస్తే ప్రభుత్వ బారోయింగ్ ఏదైతే ఉందో, అంటే గవర్నమెంట్ ఎక్స్టర్నల్ డెట్ ఏదైతే ఉందో అది కేవలం 20%. 630లో 130 ఎంత అవుతుంది? దాదాపు 20% అవుతుంది అంతే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ మన దేశానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ సంస్థలు కావచ్చు, అవి ఇతర దేశాలకు వెళ్ళి బారో చేస్తాయి. ఎందుకని బారో చేస్తాయి? అక్కడ వడ్డీ రేట్లు తక్కువ కాబట్టి. అన్నిటికంటే హైయెస్ట్ కాంపోనెంట్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. తర్వాత రెండోది ఏంటంటే NRI డిపాజిట్స్. ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అప్పు చేసి తెచ్చుకుంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ డెట్ కింద వస్తాయన్నమాట. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే అరౌండ్ 630 ఈ ఫిగర్స్ మీకు జూన్ 2023కి సంబంధించినవి. కొద్దిగా పెరిగి ఉండొచ్చు, మీరంతా డీటెయిల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎక్స్టర్నల్ డెట్ విషయానికి వస్తే అరౌండ్ $630-640 బిలియన్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే అరౌండ్ 18-20% ఆఫ్ జీడిపి. చాలా సేఫ్గా ఉన్నాం ఈ విషయంలో. సావరిన్ డెట్ చాలా తక్కువ. మీరు యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే సావరిన్ డెట్ అది 3-4% ఉంటుంది. యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్ చూస్తే అది దాదాపు 18-20% ఉంటుంది. అలాగే షార్ట్ టర్మ్ డెట్ అది కూడా చాలా తక్కువ. షార్ట్ టర్మ్ డెట్ వల్ల డేంజర్ ఏంటంటే రోల్ ఓవర్ రిస్క్ ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ డెట్ తక్కువ కాబట్టి ఆ రిస్క్ కూడా లేదు. ఈ విధంగా చూస్తే మనం ఎక్స్టర్నల్ ఫ్రంట్లో చాలా సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూస్తే $643 బిలియన్ రికార్డ్ ఎవర్. అలాగే మనకి కావలసినటువంటి ఇంపోర్ట్ కవర్, నార్మల్గా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10 నెలలకి సరిపడా ఇంపోర్ట్స్కి సరిపోతాయా అని లెక్కేస్తారు. మన దేశం విషయానికి వస్తే 10 నెలల ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ కాలానికే మీరు మెర్కంటైజ్ గూడ్స్ ఇంపోర్ట్స్ చూసారనుకోండి, సంవత్సరం ఇంపోర్ట్స్ ఎంత? దాదాపుగా ఇంతకుముందు చూసాం కదా, $700 బిలియన్ అరౌండ్ అటు ఇటు ఉన్నాయి, 670-680 అట్లా. సో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు 11-12 నెలల ఇంపోర్ట్స్ని కవర్ చేయడానికి సరిపోతాయన్నమాట. ఆ విధంగా చూసుకున్నా సరే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విషయంలో మనం రోబస్ట్ పొజిషన్లో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ డెట్కి సంబంధించి కూడా మనం చాలా సేఫ్గా ఉన్నాం. సో మన దేశానికి సంబంధించి ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది రోబస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సరే, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇవి తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇవి దాదాపు కంప్లీషన్ దశకి వచ్చాయి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే
రైల్వే ట్రాక్స్, వీటి మీద పాసింజర్ ట్రైన్స్ తిరగవు, కేవలం గూడ్స్ ట్రైన్స్ ఫాస్ట్గా వెళ్ళటానికి. అంటే ఇప్పుడు పాసింజర్ ట్రైన్ వచ్చిందనుకోండి, వందే భారత్ వచ్చిందనుకోండి, ఎక్కడికక్కడే గూడ్స్ ట్రైన్స్ ఆగిపోతాయి కదా, అలా కాకుండా సెపరేట్ ట్రాక్స్ అనమాట, సెపరేట్ లైన్స్ అనమాట. సో వీటిని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అన్నారు, పేరులోనే ఉంది. ఇక్కడ ఫ్రైట్ ట్రాఫిక్ కోసమే నిర్మించినవన్నమాట. వెస్ట్రన్ అలాగే ఈస్టర్న్. ఇక ఇంకొక 3 ఫ్రైట్ కారిడార్స్ కూడా రాబోయే కాలంలో రాబోతున్నాయి. తర్వాత ఈ 2 ఫ్రైట్ కారిడార్స్ కంప్లీషన్ దశలో ఉన్నాయి. ఇక వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి మీరు చూస్తే ముంబై జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దాద్రి దాకా, ఇది ఎన్ని రాష్ట్రాల నుంచి వెళుతుంది మీరు ఇక్కడ గమనించండి. మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, తర్వాత రాజస్థాన్, తర్వాత హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్ అనమాట, 5 రాష్ట్రాలు. ఇక ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా 5 రాష్ట్రాల నుంచే వెళుతుంది. ఇది ఇక్కడ పంజాబ్లో మొదలై హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళేది. అయితే ఒక 500 కిలోమీటర్ల ట్రాక్ని సపరేట్ చేసేసారు, అది సపరేట్గా బిల్డ్ చేస్తారు. అది ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో భాగం కాకుండా దాన్ని తొలగించారనమాట. కాబట్టి ఇప్పుడు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ భాగం కాదు, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తర్వాత కంప్లీట్ చేస్తుంది. అర్థమైంది కదా, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. తర్వాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఉదాహరణకి మీరు ఒక పెద్ద షాపింగ్ మాల్ని చూశారనుకోండి, షాపింగ్ మాల్ ఉంది, షాపింగ్ మాల్ ద్వారా చాలా ఆదాయం వస్తుంది, అందులో చాలా స్క్రీన్స్ ఉన్నాయి. సరే, దాన్ని ఎవరో ఒక పెద్ద ఆయన కట్టారు, ఆయన ఒక 100 కోట్లు 150 కోట్లు పెట్టి కట్టారు. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే, ఒక ట్రస్ట్గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ప్రజల దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్స్ లాగా ప్రజల దగ్గర నుంచి యూనిట్స్ ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు, అంటే డబ్బులు మొబిలైజ్ చేస్తారు. ఒక 100 కోట్లు 150 కోట్లు మొబిలైజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ యొక్క ఏదైతే షాపింగ్ మాల్ ఉందో దానిని వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద తీసుకుంటారు. అంటే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో ఆయనకు డబ్బులు ఇచ్చేసి ఆ యొక్క కమర్షియల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. ఇది ఒక్కళ్ళ ఓనర్షిప్ కాదు, ఇప్పుడు వేలాది మంది ఓనర్షిప్. వాళ్ళకి వాళ్ళు పెట్టినటువంటి డబ్బుల్ని బేస్ చేసుకొని యూనిట్స్ ఇస్తారు. మీకు ఒకవేళ మంచి అప్కమింగ్ ఏరియా గచ్చిబౌలి లాంటి చోట ఉందనుకోండి షాపింగ్ మాల్, రాబోయే కాలంలో దీని విలువ పెరుగుతుంది, అంటే మీ యూనిట్ విలువ కూడా పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది కదా, అందులో చాలా షాప్స్ ఉంటాయి, అలాగే స్క్రీన్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని వీళ్ళకి యూనిట్స్ని బేస్ చేసుకొని పంచుతారనమాట. ఒక పక్కేమో లాభం వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం, రెండో పక్కేమో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్యాపిటల్ ఎప్రిసియేషన్ అవుతుంది, ఎందుకంటే అది ప్రాపర్టీ చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఇవి ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. మీరు అడగచ్చు దీని ఉపయోగం ఏంటి అని చెప్పి. ఈయనకి మీరు ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చేసారనుకోండి, ఆయన ఇంకొక ప్రాపర్టీ కడతారు, అలాగే దేశంలో ఎకానమీ గ్రో అవుతుంది, అలాగే ఈ ప్రాపర్టీకి మనలాంటి చిన్న చిన్న వాళ్ళందరూ ఓనర్షిప్ తీసుకుంటారు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఈ నేషనల్ హైవేని హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కట్టేసింది. తర్వాత ఒక 40 ఏళ్లకో 50 ఏళ్లకో దానికి సంబంధించినటువంటి హక్కుల్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ తీసుకుంటుంది. అందులో మనందరం యూనిట్స్ ఇస్తారు, మనం పెట్టిన డబ్బుల్ని బట్టి. అక్కడ టోల్ ఏదైతే వస్తుందో అది మనకి పంచుతారనమాట ప్రతి సంవత్సరం. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాన్య ప్రజల్ని భాగస్వాముల్ని చేయొచ్చు. అంతేకాకుండా డబ్బులు ఇక్కడ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ డబ్బులు వేలాది కోట్ల రూపాయల డబ్బుల్ని ఇంకొక ప్రాజెక్ట్కి పెట్టచ్చు అనమాట. అర్థమైంది కదా. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో అవి రెసిడెన్షియల్, ఆఫీసెస్, హోటల్స్, మాల్స్ వీటన్నిటికీ కూడా అప్రూవ్డ్ అనమాట. అయితే ఎక్కువగా మన దేశంలో ఆఫీస్ స్పేస్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇది పార్టిసిపేటరీ నోట్స్, వీటి ద్వారా బ్లాక్ మనీ మన దేశానికి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా వస్తుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉంటాయి. అసలు పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏమిటి?
ఎక్స్ అనేటువంటి ఒక పెద్ద ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయనకి మన దేశం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ చేయలేరు, ఆయన అక్కడ దేశ సిటిజన్ అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. ఆయన ఏం చేస్తారు, ఆయన డబ్బుల్ని తీసుకెళ్ళి ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కి ఇస్తారు. మీరు నా పేరు మీద, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, మీరు పలానా రిలయన్స్లో షేర్స్ కొనండి అని చెప్పి ఒక 100 కోట్లు ఇచ్చారనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, సరే బాబు నువ్వు 100 కోట్ల రూపాయలు ఇచ్చావని చెప్పి పార్టిసిపేటరీ నోట్స్ ఇస్తారనమాట. తర్వాత ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేస్తారనమాట. అయితే అసలు ఎక్స్ అనే ఈయన ఏమన్నా బ్లాక్ మనీని పంపిస్తున్నారా, అసలు ఆయన పూర్వాపరాలు ఏంటి, ఆయన ఏమన్నా హవాలా టైప్ చేస్తాడా, ఇవన్నీ ఎవరికి తెలియదు అనమాట. అందుకే సస్పిషన్ ఏంటంటే ఇలా పార్టిసిపేటరీ నోట్స్ రూట్ ద్వారా ఏదైతే మన దేశంలో స్టాక్ మార్కెట్కి వస్తుందో అది బ్లాక్ మనీ మన దేశం నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. దీన్ని రౌండ్ ట్రిప్పింగ్ అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. తరచుగా ఈ బ్లాక్ మనీకి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బ్లాక్ మనీకి సంబంధించి షెల్ కంపెనీస్ ఒకటి, పార్టిసిపేటరీ నోట్స్ ఒకటి వార్తల్లోకి వస్తూ ఉంటాయన్నమాట. సరే, చివరి ప్రశ్న, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ ఇది ఏంటంటే ఒక యూనిఫైడ్ అథారిటీ. మీ అందరికీ తెలుసు, గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అంటే మీరు నార్మల్గా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒకవేళ ముందు మన దేశంలో చేయాలనుకోండి, బ్యాంకింగ్ అయితే ఏం చేస్తాం, ఆర్బీఐ అప్రూవల్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. అంటే బ్యాంక్స్ ఆర్బీఐని అప్రోచ్ అవుతాయి అప్రూవల్స్ కోసం. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే IRDAI, పెన్షన్ సంబంధించింది అయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ. ఇట్లా రకరకాల రెగ్యులేటర్స్ ఉన్నాయి మన దేశం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఇన్ని రెగ్యులేటర్స్ దగ్గర అయ్యే పని కాదు కదా. అందుకని ఈ రెగ్యులేటర్స్ అవసరం లేకుండా ఒకే ఒక్క రెగ్యులేటర్ అనమాట. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఒకే ఒక్క రెగ్యులేటర్ ఉంటుంది. ఆ ఒక్క రెగ్యులేటరే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అనమాట. వాళ్ళే కావాల్సిన అప్రూవల్స్ అన్నీ ఇస్తారు. ఆర్బీఐ దగ్గరికి, IRDA దగ్గరికి, వీటి దగ్గరికి రాక్కర్లేదనమాట. అర్థమైంది కదా. రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.